నమస్తే, నేను చంద్రశేఖర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తా విశేషాలని చర్చిద్దాం. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆటో డ్రైవర్లకి ఇన్సూరెన్స్ బాండ్లను అందించడం జరిగింది. రేవంత్ సర్కార్ 2 ఏళ్ల కాలంలో 420 హామీలు ఇచ్చారు, మోసపూరితంగా ప్రవర్తిస్తున్నారని మరొకసారి ఆయన మండిపడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. కరీంనగర్లో జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రంగం సిద్ధమైనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించినటువంటి పోలింగ్ సెంటర్లకి తరలి వెళ్ళడం జరిగింది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఓటర్లను ఆకట్టుకోవడానికి సర్పంచులు, వార్డు మెంబర్లు మద్యము, డబ్బులు పంపిణీ చేస్తూ పట్టుబడినటువంటి ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. పలువురి పైన కేసులు సైతం నమోదు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాటు చేశామని యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కరీంనగర్కి సంబంధించిన విశేషం.